ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రాణిస్తారని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. దేశం తరపున పరుగులు చేసేందుకు ఈ ఇద్దరు ఆకలితో ఉన్నారని చెప్పాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత విజయంలో ఈ ఇద్దరు కీలక పాత్ర పోషిస్తారని గంభీర్ ధీమా వ్యక్తం చేశాడు. శనివారం జరిగిన బీసీసీఐ నమాన్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్ కోహ్లీ, రోహిత్ శర్మల గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ ఇద్దరు జట్టుకు ఎంతో విలువను తీసుకొచ్చారని తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ, రోహిత్ కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ ఇద్దరు దేశం తరపున సత్తా చాటాలనే ఆకలితో ఉన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం వారికి ప్యాషన్. వన్డే ప్రపంచ కప్తో పోల్చితే ఛాంపియన్స్ ట్రోఫీలో విభిన్నమైన సవాళ్లుంటాయి. ప్రతి మ్యాచ్ నాకౌట్ లాంటిదే. రేసులో నుంచి వెనకడుగు వేయలేం. ఈ టోర్నీలో విజేతగా నిలవాలంటే మేం శుభారంభం చేయాలి. 5 మ్యాచ్లు గెలవాలి. కాబట్టి రోహిత్ అండ్ కోహ్లీతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా గెలవాలనే కసితో ఉండాలని అంటూ పేర్కొన్నారు గంభీర్.